ఒకటి చెయ్యండి, లేకపోతే మనకి పాపం తగులుతుంది. వాళ్ళు మన్నింటి ముందు కోపంగా కూర్చున్నారు నాన్న. ఏంటమ్మా నువ్వనేది? వాళ్ళ మీద సానుభూతి చూపిస్తున్నావా? నీ జీవితం నాశనం చేయాలని చూసే వాళ్ళ మీద నువ్వు జాలిపడుతున్నావా? వాళ్లే కదా నీ ప్రేమకి పెళ్లికి అడ్డుపడేది. వాళ్ళ అబద్ధాన్ని నమ్ముతున్నావా? మనల్ని ఇంతలా మాయ చేసిన వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి బుజ్జమ్మ? అలాంటి వాళ్ళ మీద సానుభూతి చూపించకూడదు. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడుకు అన్నట్టుగా అలాంటి తప్పుడు ఆలోచనలు, తప్పుడు బుద్ధులు ఉన్న వాళ్ళ గురించి మనం అసలు పట్టించుకోకూడదు తల్లి. లేదు నాన్న, వాళ్ళు చెడైనా మంచైనా మనుషులు నాన్న. ఒక్కసారి ఆలోచించండి నాన్న. ఏంటి బుజ్జమ్మ, మనుషులు మనుషులు అని నువ్వు వాళ్ళ మీద ఏదో మంచి చూపించాలని చూస్తున్నావు? అంటే నీకు ఆ జననీ గుణ మాటల మీద నమ్మకం కుదిరిందా? మధుని నేను దయ తలిస్తే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతావా? ఈ తండ్రి మాటల కంటే వాళ్ళ మాటలే ఎక్కువైపోయాయా? నన్నిలా ఒంటరిగానే వదిలేసి అమ్మా నాన్న దొరికారని వెళ్ళిపోదామనుకుంటున్నావా? ఆ మధుని రాణిస్తే వాళ్లే నిజం అవుతారు. నా వాదన అబద్ధమవుతుందమ్మా. తను నా కూతురైతే నువ్వు వాళ్ళ కూతురు అయిపోతావా? నాన్న, ఏంటా మాటలు? ఏదో సాటి మనుషులన్నీ నేను అడుగుతున్నాను. మీరు నమ్మని నిజాన్ని నేనెందుకు నమ్ముతాను? మీ కూతురు లాంటిది అని మీరు ఇదివరకు అన్నారు కదా, గుర్తుందా? ఇప్పుడు ఇద్దరు కూతుర్లు అనుకోండి, తను మొండికేస్తుందని ఎందుకు అనుకోవాలి? అవకాశం ఇచ్చి నచ్చ చెప్పే ప్రయత్నం చేయండి, అదేం తప్పు కాదు కదా. వాళ్ళ మాటలు నేను నమ్మడం కాదు, తను నమ్మిందేమో. చిన్నప్పటి నుంచి నాన్న కోసం కలవరించిన అమ్మాయి మీరు నాన్న అని ఆశపడుతుందేమో. తను వచ్చినా మీరు నాకు నాన్నే నాన్న, లైఫ్ లాంగ్ మీరే నాకు నాన్న. మిమ్మల్ని వదిలి నేనేం వెళ్ళను. మీరు ఆ భయంతో మధుకి అన్యాయం చేయకండి. తనని అక్కడలా చూడలేకపోతున్నాను. సరే, ఆలోచన వచ్చింది నీకే కదా. నన్నేం చేయమంటావో చెప్పు బుజ్జమ్మ. నీకోసం, కూతురి కోరిక తీర్చడం కోసం తండ్రిగా నేను వెనకాడను. చెప్పు, ఏం చేయమంటావు? మధు మీకోసమే కదా నాన్న ఇంటికి వచ్చింది. మధు కోసమే కదా వాళ్ళు వచ్చారు. మధు ఉందనే కదా వాళ్ళంతా మధు కోసం ఉన్నారు. మీరు మధుని యాక్సెప్ట్ చేయండి, తనని రానివ్వండి. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. తెలుసు, వాళ్ళకి నీ మెతకతనం తెలుసు. ముందు దాన్ని పంపించారు. ఫ్యామిలీ కట్టుకుని వచ్చి మన ఇంటి ముందు తిష్టి వేసి కూర్చున్నారు. ఇదేమన్నా ధర్నా చౌక్ అనుకుంటున్నారా? చిట్టా పట్టుకుని వచ్చి ఇంటి ముందు మకాం పెట్టడానికి. అదేదో చిన్నపిల్లండి, దాని మాటలేం పట్టించుకోకండి. చీమ దూరే సంధిస్తే టోటల్ ఫ్యామిలీ లోపలికొచ్చి సెటిల్ అయిపోతారు.
వాళ్ళంతా ఏదో కడుపులో కుళ్ళు పెట్టుకునే చేస్తున్నారండి. అయ్యో కూతురు అడిగింది కదా అని మీరేం మెత్తపడకండి. శారదా, కాసేపు నువ్వు మాట్లాడకుండా ఉంటావా? నా కూతురు ఏది కోరితే అది చేస్తాను. తండ్రిగా అది నా బాధ్యత. బుజ్జమ్మ, నువ్వు అడిగావు కాబట్టి నీకోసం నేను ఒప్పుకుంటున్నాను. అరే బాలు, వెళ్ళి మధుని ఒక్కదాన్నే లోపలికి రావడానికి ఒప్పుకుంటున్నానని చెప్పు. అలాగే నాన్న. వెళ్ళు. అక్క, నాన్న నిన్ను లోపలికి రమ్మన్నారక్క. ఏంటి బాలు, ఏమన్నా? ప్రతాప్ గారు లోపలికి రమ్మన్నారా? అవును, రమ్మన్నారు. కానీ మీ అందరినీ కాదు, అక్కని ఒక్కదాన్నే లోపలికి రమ్మన్నారు. అక్క, రా అక్క. రా అక్క. నేను రాను బాలు. అదేంటి మధు, నువ్వు కోరుకున్నది అదే కదా? ఏమైందమ్మా? మళ్ళీ వెళ్ళనంటావేంటి? బాలు, నాన్న వచ్చి పిలిచి నన్ను తీసుకెళ్తేనే లోపలికి వస్తాను, లేకపోతే ఇక్కడ ఇలాగే ఉండిపోతాను. నాన్నే రమ్మంటున్నారు కదక్క. నాన్నే రావాలని అంటున్నాను కదా. ఏమైంది బాలు? నాన్న, ఏం జరిగిందిరా? చూసారా ఆ పిల్లకి ఎంత పొగరో. తన అవసరానికి వచ్చి మీతో బ్రతిమలాడించుకోవాలని చూస్తుంది. వాళ్ళంతా మామూలు మనుషులు కాదండి, గుండెలు తీసిన బంట్లు. రేపు మీరేగా పిలిచింది, నేను కూతురు కాకపోతే ఎందుకు పిలిచారు అని మీకు అడ్డం తిరిగినా తిరుగుతుంది. ఏదోలే కూతురు అడిగింది కదా అని, అది బాధపడుతుంది కదా అని మీరు జాలి పడితే, కానీ చూడండి ఎంత పంతం పట్టిందో. మీరు వెళ్ళి పిలిస్తేనే వస్తుందంట. దేనికైనా ఒక లిమిట్ ఉండాలి కదండి, మరి ఇంతనా? వెళ్ళి గడ్డం కింద బెల్లం ముక్క పెట్టి బ్రతిమలాడి తీసుకురావాలంటనా? మీరేం వెళ్ళమక్కండి. వస్తే వస్తుంది, లేకపోతే తడిచి చలికి తట్టుకోలేక అదే తోక పీక్కుంటుంది. అడ్డమైన వాళ్ళందరూ ఇళ్ల ముందు చేరి వాళ్ళ ప్రతాపాలన్నీ మన మీద చూపించేవాళ్లే. అయ్యో పాపం అనుకుంటే సాగించుకోవడానికి రెడీగా ఉంటారు. అది అరిచి గీ పెట్టినా సరే మీరు మాత్రం వెళ్ళొద్దు.